నమస్కారం. కర్నూలు ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని తాడేపల్లిగూడెం ఆర్డీఓ కతీబ్ కౌసర్ భాను వ్యాపారులను కోరారు. పట్టణంలోని బ్రహ్మానందరెడ్డి మార్కెట్లను మంగళవారం ఆమె సందర్శించి ఉల్లి కొనుగోళ్లను పరిశీలించారు. కర్నూలు నుంచి 4 లారీలలో ఇక్కడ మార్కెట్కు తీసుకువచ్చిన 117 టన్నుల ఉల్లిపాయలకు వేలం వేయగా కేజీ 3 రూపాయలకు మించి ధర వెళ్లలేదు. ఆ రేటుకు కూడా కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఉల్లి బస్తాలను లారీలలోనే ఉంచేశారు. దీంతో ఆర్డీఓ ఉల్లి వర్తక సంఘ అధ్యక్షులు నంద్యాల కృష్ణమూర్తిని కలిసి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరారు. అయితే ఆ ఉల్లిపాయలు నాసిరకంగా కుళ్లిపోవడంతో కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఇక్కడ పరిస్థితులను జిల్లా కలెక్టర్ దృష్టికి ఆర్డీఓ తీసుకువెళ్లారు. ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలియజేశారు. ఏపీ మార్క్ఫెడ్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం సంబంధించి కర్నూలుకి సంబంధించిన ఆనియన్స్ అనేవి ఇక్కడ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న మార్కెట్ వాళ్ళు కొని ఇక్కడ మనకు సెండ్ చేయడం జరిగింది. మొత్తం 4 లారీస్ అనేవి మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు దీనికి సంబంధించిన ఆప్షన్ అనే ప్రాసెస్ అనేది జరుగుతుంది 4 లారీస్కి సంబంధించి. బట్ మనం కొంచెం చూస్తే క్వాలిటీ అనేది సమ్ ఇష్యూస్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టు ఖచ్చితంగా మన రైతులకి మనం కొంచెం ప్రాఫిట్ ఓరియంటెడ్గా కొంచెం చూడాలి, వాళ్ళని కొంచెం ఆదుకునే విధంగా మనం స్టెప్స్ తీసుకోవాలి. దానికి కావాల్సిన స్టెప్స్ అనేది వీ విల్ కోఆర్డినేట్ విత్ కొంచెం మాట్లాడి కొంచెం సహకరించాలని చెప్పి మార్కెట్ వాళ్ళందరినీ నేను కోరుకుంటున్నాను. రైతులకి గిట్టుబాటు ధర అనేది కొంచెం కల్పించే విధంగా కొంచెం అందరూ సహకరిస్తే బాగుంటుంది. బికాజ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం సపోర్ట్ చేయకపోతే కొంచెం కష్టం. వీ హ్యావ్ టు వర్క్ ఫర్ దెమ్, అందుకని చెప్తున్నాను. యూరియా కొరత తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో గల తాడేపల్లిగూడెం, తణుకు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఎరువుల బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని, రైతులకు అవసరమైన యూరియాను తక్షణమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. పంటల బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ 2 నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావులు ఆర్డీఓ కతీబ్ కౌసర్ భానుకు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆర్డీఓ కార్యాలయం లోపలికి వెళ్లకుండా ప్రధాన గేటును మూసివేసి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో కొందరు నాయకులు బలవంతంగా లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా వారిని పోలీసులు నిలువరించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రూరల్ మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కోటసత్తమ్మ అమ్మవారి దేవీ నవరాత్రి ఉత్సవాలను ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2 వరకు ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా మంగళవారం రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్థానిక క్యాంపు కార్యాలయంలో ఈ ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. తొలుత ఆయన వేద పండితుల ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఎస్వీకేఏ శర్మ, కార్యనిర్వహణ అధికారి వి హరిసూర్యప్రకాష్లు పాల్గొన్నారు. జిల్లాలో యూరియా కేటాయింపును పారదర్శకంగా నిర్వహించేందుకు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం యూరియా సరఫరాపై సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. ఈ కమిటీలో వ్యవసాయ, సహకార, ఉద్యాన, పశుసంవర్ధక శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఎంత యూరియా అవసరమో కమిటీ సిఫార్సు చేస్తుందని, దానికి అనుగుణంగా కేటాయింపులు జరుగుతాయన్నారు. అలాగే ప్రతి రైతు సేవా కేంద్రం రికార్డులు సక్రమంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాబోయే రబీ పంట కాలంలో ఉద్యాన పంటలకు కూడా యూరియా అవసరమవుతుందని, దానికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా సహకార శాఖ అధికారి ముల్లపూడి వెంకటరమణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎన్ మల్లికార్జునరావులు పాల్గొన్నారు. రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని నిడదవోలు మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపులో భాగంగా అన్నదాత పోరు నిరసన కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట మంగళవారం ఈ పార్టీ శ్రేణులు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ సకాలంలో యూరియా అందక రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాగే పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి తానేటి వనిత,
మాజీ శాసనసభ్యులు తలారి వెంకట్రావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ముమ్మిడివరం మండలం తానెలంకలో స్వీడన్ సాంకేతికతతో నిర్మిస్తున్న యాక్వాట్రాన్ యూనిట్ పనులు వేగంగా పూర్తి చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. గ్రామంలోని బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరుగుతున్న నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ యూనిట్ ద్వారా టాయిలెట్ నీటిని శుద్ధి చేసి తిరిగి ఉపయోగించుకోవచ్చునని చెప్పారు. సాలిడ్ లిక్విడ్లను వేరు చేసి సేంద్రియ ఎరువుగా మారుస్తుందని తెలిపారు. ఈ విధానం వల్ల పాఠశాలలో తరచుగా ఎదురయ్యే సెప్టిక్ ట్యాంక్ సమస్యలు తొలగిపోతాయని అన్నారు. అలాగే పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే జిల్లా వ్యాప్తంగా అన్ని గురుకుల పాఠశాలల్లో ఇదే సాంకేతికతను అమలు చేస్తామని పేర్కొన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. మంగళవారం కొత్తపేట మండలం వానపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఆయన ఆకస్మికంగా పర్యటించి సొసైటీలో యూరియా నిల్వలు గురించి వివరాలు తెలుసుకున్నారు. నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వారికి కావలసిన యూరియా బస్తాలను అందజేశారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ నియోజకవర్గంలో 180 టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఇప్పటికే ఆలమూరు మండలంలో వరి పంటకు ఎరువుల వినియోగం పూర్తయిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమి చేయాలో తెలియక అసత్య ప్రచారాలతో యూరియా అంశాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు. ఒకసారి ఫీల్డ్ విజిట్ చేద్దాం, మన రైతులు కలుసుకుందామని సొసైటీకి రావడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే అంటే ఇక్కడ కొంచెం మనకి ప్యాడీ కంటే హార్టికల్చర్ ఎక్కువ కాబట్టి లంక రైతాంగం అంతా కూడా దానికి ఎక్కువ కూడా యూరియా మన ఎరువుల వరకు ఎక్కువగా ఉంటుంది. దాన్ని అంటే దీన్ని బట్టి సర్దుబాటు చేసి అందరికీ ఎవరికి ఏమైనా ఇబ్బంది లేదు, పూర్తి స్థాయిలో ఎరువులు అందివ్వడం జరుగుతుంది. ఒకరు రైతులు సహకరించుకుని వానపల్లి సొసైటీలో లోటు లేకుండా ఇది నా సొసైటీ. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పల్లి భీమరావు, గణశెట్టి వీరేష్, పోలాబత్తుల సుబ్రహ్మణ్యం, మాకే నాగభూషణం, దునపోయిన ఏడుకొండలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎరువుల బ్లాక్ మార్కెట్పై నియంత్రణ విధించాలని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం కొత్తపేటలో ఆర్డీఓ కార్యాలయం వద్ద యూరియా కొరత సమస్యపై అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించాలని ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ముందుగా రావులపాలెం పార్టీ కార్యాలయాల నుండి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలతో కలిసి జగ్గిరెడ్డి ర్యాలీగా కొత్తపేట ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు జిన్నూరు బాబ్జీ, జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ, గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, నియోజకవర్గ పరిశీలకులు తాటి శివకుమార్, గొల్లపల్లి డేవిడ్ రాజు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. బహిరంగ మార్కెట్లో యూరియాను విక్రయిస్తూ రైతుల సమస్యలను పరిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా పరిశీలకులు, శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక ఆర్డీఓ ఎంవి రమణకు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ సకాలంలో ఎరువులు అందక రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు జెట్టి గురునాథరావు, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు, పార్టీ నాయకులు కారుమూరి సునీల్ కుమార్, కంభం విజయరాజు, తెల్లం రాజ్యలక్ష్మిలు పాల్గొన్నారు. సమాజంలో నిరాదరణకు గురైన బాలలకు రక్షణ కల్పించి వారికి మిషన్ వాత్సల్య పథకం ద్వారా విద్య, ఆరోగ్యం తదితర సౌకర్యాలను కల్పించి అభివృద్ధి పదంలో నిలిపేందుకు మనమంతా సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. ఏలూరు కలెక్టరేట్లో మంగళవారం మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య పథకంపై జరిగిన సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు అధికారుల సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో
బాల్య వివాహాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. పునరావాస గృహాలలో వసతి పొందుతున్న బాలికలకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఐసీడీఎస్ పీడీ ఏ శారద, డీసీపీఓ డాక్టర్ సిహెచ్ సూర్యచక్రవేణి, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ పి శ్రీనివాసులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎరువులను తక్కువగా వినియోగించి ఎక్కువ ప్రయోజనం పొందాలి. భీమవరం మండలం యనమదూరు గ్రామంలో రైతులకు ఉద్బోధించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. మొగల్తూరు ముత్యాలమ్మ ఆలయ అగ్ని ప్రమాదంపై విస్తృత స్థాయిలో విచారణ నిర్వహిస్తున్న పోలీసులు. భీమవరంలో స్పష్టం చేసిన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భీమవరం నర్సాపురంలో అధికారులకు వినతి పత్రాలు అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. సూపర్ 6 సక్సెస్ విజయోత్సవాల కోసం రాయలసీమ నాయకులను, ప్రజాప్రతినిధులను ఇన్ఛార్జ్ హోదాలో కలిసిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లిపై చేసిన అవినీతి ఆరోపణలకు నిరసనగా మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేసిన బడుగు బలహీన వర్గాల నాయకులు. ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ సుధాకర్. తణుకు హెడ్ పోస్ట్ ఆఫీస్ లో రక్తదానం చేసిన ఉద్యోగులు అభినందించిన అసిస్టెంట్ సూపరింటెండెంట్ సూర్యప్రకాష్. కర్నూలు ఉలికి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి. వ్యాపారులకు సూచించిన తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భానో. యూరియా కొరతను తీర్చాలని కోరుతూ టీపీగూడెం ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన వ్రతం పాటించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ఆధ్వర్యం వహించిన మాజీ మంత్రులు సత్యనారాయణ, కారుమూరిలు. ఈ నెల 22 నుంచి నిర్వహించ తలపెట్టిన నిర్దువోలు మండలం తిమ్మరాజుపాలెం కోట సత్తెమ్మ అమ్మవారి ఉత్సవాలు ప్రకటించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. యూరియా సరఫరా కోసం ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కమిటీలు రాజమండ్రిలో వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం ముందు యూరియా కోసం ధర్నా నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. పాల్గొన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు. ముమ్మిడివరం మండలంలో నిర్మిస్తున్న ఆక్వాట్రాన్ యూనిట్ పనులను వేగవంతం చేయాలి. అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. వానపల్లి సొసైటీ వద్ద చెప్పిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. ఎరువుల బ్లాక్ మార్కెట్ పై నియంత్రణ విధించాలి. డిమాండ్ చేసిన కొత్తపేట మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. బహిరంగ మార్కెట్లో యూరియాను విక్రయిస్తూ రైతుల సమస్యలను పరిష్కరించాలి. జంగారెడ్డిగూడెం పట్టణ అన్నదాత పోరులో ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.